ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రాజసం ఉట్టిపడేలా విజయ రష్మిక పెళ్లి వేడుక జరిగింది. అనామిక ఖన్నా డిజైన్ చేసిన ఈ వెడ్డింగ్ డ్రెస్సుల స్పెషాలిటీ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఉదయ్పూర్ వేదికగా జరిగిన విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహాల వేడుకలో వారిద్దరూ రాజకుమారుల మెరిసిపోయారు. కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగినప్పటికీ హంగులో మాత్రం ఏమాత్రం తగ్గలేదు వీళ్ళిద్దరు. సో పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వారి రాజసం ఉట్టిపడే వేషధారణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనామిక ఖన్నా ఈ జంట కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ డ్రెస్సులను రూపొందించారు. తెలుగు కొడవ సాంప్రదాయాల కలయికగా సాగిన ఈ వేడుకలో వారి ఆహారం ఎలా ఉందో ఒకసారి ఆ పిక్స్ లో చూడండి. ఓరియంటల్ యువరాణిలా రష్మిక కనిపించింది. సో తన పెళ్లి రోజున ఒక అద్భుతమైన ఓరియంటల్ యువరాణిని ఆవిడ తలపించారని చెప్పుకోవచ్చు. అండ్ ఆమె ధరించిన ఆరెంజ్ గోల్డ్ రంగు బనారసి సిల్క్ శారీ అందరినీ కట్టిపడేసింది. దీనిపై అత్యంత నైపుణ్యంతో చేసిన గోల్డ్ బ్రోకెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సాంప్రదాయ మోటివ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్లౌజ్ అండ్ దుప్పటా విషయానికి వస్తే చీర రంగుకు సరిపోయేలా హాఫ్ స్లీవ్స్ ఉన్న సిల్క్ బ్లౌజ్ అండ్ తలపై లేత బీజ్ రంగు దుప్పట్టా రష్మిక లుక్ ని మరింత క్లాసిక్ గా మార్చేశాయి. రష్మిక ధరించిన టెంపుల్ జ్యువెలరీ అంటే దేవతామూర్తుల నగశీలు హైలైట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు. సో మెడలో హెవీ చోక్, మామిడి పిందెల హారం, కాసుల పేరుతో పాటు చేతులకు జుజుంబన్ కడాలు కూడా ధరించారు. అండ్ మేకప్ విషయంలో రష్మిక చాలా సింపుల్ గా వెళ్లారు. సహజమైన గ్లోతో పాటు జుట్టును బదులుగా వదిలేసి మొగ్గలతో అలంకరించిన తీరు ఆమె సాంప్రదాయ లుక్ ను పూర్తి చేసింది. ఇక మన విజయ్ దేవరకొండ విషయానికి వస్తే సిల్క్ ధోతిలో విజయ్ మార్క్ రాజసం. 36 ఏళ్ల విజయ్ దేవరకొండ తన పెళ్లి కోసం పూర్తి సాంప్రదాయ శైలిని ఎంచుకున్నారు. ఐవరీ సిల్క్ ధోతి ధరించిన విజయ్ దానికి జతగా కుంకుమ రంగు అంగవస్త్రాన్ని ధరించారు. ఈ అంచు పొడవున టెంపుల్ మోటివ్స్ తో ఎంబ్రాయిడరీ చేశాడు. అండ్ జ్యువెలరీ విషయానికి వస్తే విజయ్ కూడా గోల్డ్ టెంపుల్ జ్యువెలరీనే ఎంచుకోవడం విశేషం. సో పొడవాటి నెక్లెస్ అండ్ బంగారు పోగులు, చేతులకు కడాలు, మరి నడుముకు రాజసం ఉట్టిపడేలా వడ్డాణం ధరించి అచ్చమైన తెలుగు వరుడిలా కనిపించారు. అన్నట్టుకంటే ముఖ్యంగా తన విజయ్ తన అరచేతులు పాదాలకు పారాణి పెట్టుకోవడం ఆ వేడుకలో కొత్తదనాన్ని, సాంప్రదాయ మూలాలను గుర్తు చేసింది.